మనకి ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది కదా. ఈ ఇంగ్లాండ్ సిరీస్ మన బ్యాట్స్మెన్స్కి ఒక వరం లాగా మారిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే మన బ్యాట్స్మెన్స్ చాలామంది కూడా వాళ్ళ ర్యాంకింగ్స్ని పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం శుభ్మన్ గిల్ పరిస్థితి కనుక చూసుకున్నాం అనుకోండి, మనోడు ఫస్ట్ టెస్ట్లో ఒక సెంచరీ కొట్టాడు, దాని తర్వాత సెకండ్ టెస్ట్లో 2 సెంచరీలు కొట్టాడు. అంటే ఓవరాల్గా 3 సెంచరీలు కొట్టి 585 రన్స్ కొట్టాడు కదా. సో మరి ఈ సిరీస్ ముందు చూసుకుంటే అతను టెస్ట్ ర్యాంకింగ్స్లో ఎక్కడో 21 ప్లేస్లో ఉన్నాడు. అయితే మరి ఈ 3 సెంచరీలు కొడటం వల్ల అతను ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఏకంగా 6th ప్లేస్కి వచ్చేసాడు. అంటే 15 పొజిషన్స్ ఎగబాకాడు. మరి ఈ టాప్ 10 లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మరి 4th ప్లేస్లో మనకి జైస్వాల్ ఉన్నాడు, 6th పొజిషన్లో శుభ్మన్ గిల్, 7th పొజిషన్లో వచ్చేసరికి మనకి రిషబ్ పంత్ ఉన్నాడు. అయితే మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నారనుకోండి, మనకి బుమ్రా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఆల్రౌండర్ విషయంలో వచ్చేసరికి జడేజా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. అయితే మరి దాని తర్వాత ఓడే ర్యాంకింగ్లో చూసుకున్నాం అనుకోండి, మరి మనకి శుభ్మన్ గిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ 6th ప్లేస్లో ఉండే టెస్ట్లో మనకి ఓడే ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో శుభ్మన్ గిల్లే ఉన్నాడు. దాని తర్వాత పొజిషన్లో చూసుకుంటే 3rd ప్లేస్లో మనకి రోహిత్ శర్మ, 4th ప్లేస్లో విరాట్ కోహ్లీ, 8th ప్లేస్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నారు. మరి దాని తర్వాత వచ్చేసరికి మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి 2nd ప్లేస్లో కుల్దీప్ యాదవ్, 9th ప్లేస్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా ఓడిఎస్లో ఇది. మరి దాని తర్వాత వచ్చేసరికి 13th ప్లేస్లో మొహమ్మద్ షమి, 14th ప్లేస్లో సిరాజ్ అయితే ఉన్నారనమాట. సో మరి ఏదైనా సరే మరి మన టెస్ట్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే మరి ఇంగ్లాండ్ సిరీస్ ఏదైతే ఉందో, సో ఇది మన బ్యాట్స్మెన్స్కి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసిందని చెప్పాలి.